Hi guys, welcome back to our channel. We are back with another interesting video. సో ఈ వీడియోలో మనము రీసెంట్గా వింటున్నాం కదా వైబ్ కోడింగ్ అని. సో ఈ వైబ్ కోడింగ్తో చాలామంది చాలా యాప్స్ బిల్డ్ చేస్తున్నారు. సో మీలో చాలామందికి యాప్స్ బిల్డ్ చేయాలని ఉంటుంది ఏఐతో. బట్ ఎగ్జాక్ట్‌గా స్ట్రక్చర్ ఎలా ఫాలో అవ్వాలి అండ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో లవబుల్ యూజ్ చేయాలా? ఆర్ బోల్డ్ డాట్ న్యూ యూజ్ చేయాలా? ఆర్ వి0 యూజ్ చేయాలా? సో ఇలా చాలా ఆప్షన్స్ అండ్ కర్సర్ యూజ్ చేయాలా? విండ్సర్ఫ్ యూజ్ చేయాలా? ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఎగ్జాక్ట్‌గా మనము ఏది యూజ్ చేసి ఒక పర్ఫెక్ట్ సాస్ యాప్ బిల్డ్ చేయొచ్చు అనేది చాలామందికైతే ఒక డౌట్ అయితే ఉంటది కదా! సో ఈ వీడియోలో ఏంటంటే మనము అసలు ఒక సాస్ యాప్‌ని ఈ వైబ్ కోడింగ్ యూజ్ చేసి ఎలా బిల్డ్ చేయొచ్చు అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్‌గా చూద్దాము. సో ఫస్ట్ మనం ఈ వీడియోలో ఒక సాస్ యాప్ అయితే బిల్డ్ చేస్తున్నాం అనమాట. సో ఇదేంటంటే ఫస్ట్ మనం ఎలా ఫాలో అవుతున్నాం అంటే ప్రోటోటైప్ విత్ లవబుల్. సో మనకి బేసికల్‌గా ఒక బేసిక్ ఒక స్ట్రక్చర్ మనకు బేస్ కరెక్ట్ బేస్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే మనకి బెస్ట్ కోడింగ్ బెస్ట్ టూల్ అయితే ప్రోటోటైప్ కోసం లవబుల్. సో మనం ఫస్ట్ ఒక మన మన యాప్‌ని ఒక ఒక స్ట్రక్చర్ అయితే బిల్డ్ చేద్దాం లవబుల్‌తో. అండ్ దెన్ ఆ కోడ్‌ని మనం తీసుకొని లైక్ విండ్సర్ఫ్ యూజ్ చేసి దాన్ని ఎన్హాన్స్ చేయడము మనము ఈ వీడియోలో అయితే చూద్దాము. సో ఫస్ట్ ఏం చేద్దామంటే లైక్ మనం ఒక సాస్ యాప్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాము. సో దీనికోసం నేను లైక్ అందరూ యూజ్ చేసేదే చాట్‌జీపీటీకెళ్ళిపోయి ఫస్ట్ లైక్ నేను ఒక సాస్ యాప్ బిల్డ్ చేద్దాం అనుకున్నాను. సో ప్రాంప్ట్ అయితే అడిగాను. నేను ఏం బిల్డ్ చేద్దాం అనుకున్నా అంటే ఒక ఫీడ్‌బ్యాక్ బోర్డ్ అనమాట. సో ఫీడ్‌బ్యాక్ బోర్డ్ అంటే బేసికల్లీ లైక్ కస్టమర్స్ ఉంటారు కదా! సో కస్టమర్స్ ప్రొడక్ట్ ఓనర్స్ కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్‌బ్యాక్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో ఆ ఫీడ్‌బ్యాక్ తీసుకొని దాని దాని నుంచి వాళ్ళ ప్రొడక్ట్‌లో ఇంప్రూవ్‌మెంట్స్ చేసుకోవచ్చు. ఆర్ వాళ్ళ ప్రొడక్ట్‌లో ఇంకేమన్నా బ్యాక్‌లాగ్స్ ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో దానికోసం ఒక డాష్‌బోర్డ్ అయితే బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను చాట్‌జీపీటీలో అయితే ప్రాంప్ట్ అడిగాను. నాకు ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చింది. సో ఫస్ట్ నేనేం చేస్తానంటే ఈ ప్రాంప్ట్‌ని అయితే కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ చేసుకొని ఫస్ట్ మనం అనుకున్నట్టు లైక్ మన ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేయడానికి లవబుల్ అయితే బెస్ట్ చాయిస్ అనమాట. సో లవబుల్‌కైతే వెళ్ళిపోతున్నాను. లవబుల్‌కెళ్ళిపోయిన తర్వాత సేమ్ లాగిన్ అయితే అయిపోండి మీ గూగుల్ అకౌంట్‌తో. సో నేను ఆల్రెడీ లవబుల్ గురించి మీరు ఇంకా లవబుల్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ప్రీవియస్ వీడియోస్‌లో లవబుల్ గురించి కవర్ చేశాను. సో ఆ వీడియో అయితే ఫస్ట్ చూసేయండి. సో యాహ్! అండ్ ఇక్కడికొచ్చేసి మనం ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకున్నాం కదా! ఇక్కడికొచ్చి ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి క్లిక్ ఆన్ జనరేట్. సో లవబుల్ ఏంటంటే మనం ఇచ్చిన ప్రాంప్ట్‌నన్నిటిని స్ట్రక్చర్ చేసుకొని మనకు ఒక ప్రాజెక్ట్ అయితే మనకి ఒక బేస్ లెవెల్‌లో బిల్డ్ చేసి ఇస్తదనమాట. సో మనం దీన్ని ఈ కోడ్‌ని తీసుకొని మనము లైక్ ఇప్పుడు మనము రీసెంట్‌గా కర్సర్ గురించి చూసాము. నౌ ఈ వీడియోలో ఏంటంటే విండ్సర్ఫ్ అని ఇంకొక కొత్త ఏఐ ఎడిటర్ గురించి అయితే చూద్దాము. సో విండ్సర్ఫ్ అని లైక్ ఇది కూడా ఒక మంచి ఏఐ కోడ్ ఎడిటర్ అనమాట. సో దీంట్లో కూడా పవర్‌ఫుల్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారైతే దీంతో ఎలా మనకి వైప్ కోడ్ చేయొచ్చనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. సో యాహ్! నౌ మనకి లవబుల్ అయితే మొత్తము స్ట్రక్చర్ చేసుకొని బిల్డ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. సో వన్స్ ఒకసారి బిల్డ్ చేసాకైతే చూద్దాం. యాహ్! మనకిప్పుడు లవబుల్ అయితే మనకి ఇది యాప్ అయితే బిల్డ్ చేసింది సింపుల్‌గా. ల్యాండింగ్ పేజ్ అండ్ యూఐ గూడా నీట్‌గా బిల్డ్ చేసి ఇచ్చిందనమాట. ఫీడ్‌బ్యాక్ బోర్డ్ అండ్ కలెక్ట్ అండ్ మేనేజ్ యూజర్ ఫీడ్‌బ్యాక్ ఇన్ వన్ ప్లేస్ అని. సో, ఇలా కార్డ్స్ అయితే కొన్ని ఇచ్చింది అండ్ లాగిన్ అండ్ సైన్ అప్ గూడా ఇచ్చిందనమాట. సో, బేసికల్లీ లాగిన్ అండ్ సైన్ అప్ మనము ఇంటిగ్రేట్ చేయాలనుకుంటే సూపర్బేస్‌కి అయితే కనెక్ట్ చేయాలి. సూపర్బేస్ డేటాబేస్‌కి. సో, మన ప్రీవియస్ వీడియోలో సూపర్బేస్ డేటాబేస్‌కి ఎలా కనెక్ట్ చేయాలో మనము ఆ వీడియోలో అయితే చూసాము. సో, ఇంకా మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. సో, అదైతే చూసేయండి. సో, మీరిక్కడ సూపర్బేస్ క్లిక్ చేయగానే మీ సూపర్బేస్ అకౌంట్‌లో ఉన్న లైక్ ప్రాజెక్ట్స్ అండ్ ఆర్గనైజేషన్స్ అయితే ఇక్కడ చూపిస్తాయన్నమాట. సో, నేనైతే ప్రెజెంట్ ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేశాను. సో, దాన్ని కనెక్ట్ చేస్తున్నాను. సో, ఈ ప్రెజెంట్ మనకున్న ప్రాజెక్ట్‌కి. సో, కనెక్ట్ అండ్ క్లిక్ ఆన్ కనెక్ట్. సో, ఇప్పుడైతే నాకు ఫీడ్‌బ్యాక్ బోర్డ్ అనే ఒక ప్రాజెక్ట్ అయితే సూపర్బేస్ ప్రాజెక్ట్ మనకి ఈ లవబుల్ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్‌కైతే మనకి కనెక్ట్ అయిపోయిందనమాట. సో, కనెక్ట్ అయిపోయిన తర్వాత మనము ఇక్కడేంటంటే లైక్ సైన్ అప్ అండ్ లాగిన్ అండ్ సైన్ అప్ మనం ఇక్కడ లైక్ యూజింగ్ సూపర్బేస్‌తో యాడ్ చేయొచ్చనమాట. సో, నేనిప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడికొచ్చేసి ప్లీజ్ యాడ్ ప్లీజ్ కంప్లీట్ ద లాగిన్
and sign up functionalities as as I have already connected my Superbase account. సో ఇదైతే నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఐ మీన్ లాగిన్ అండ్ సైన్ అప్ ఫంక్షనాలిటీని కంప్లీట్ చేయమని అడుగుతున్నాను. బికాజ్ మనం సూపర్ బేస్‌ని అయితే కనెక్ట్ చేసాం కదా! సో ఇప్పుడు లవబుల్ ఏం చేస్తదంటే మనం కనెక్ట్ చేసిన ప్రాజెక్ట్‌ని ఐ మీన్ ఆ డేటాబేస్‌ని యూజ్ చేసుకొని మనం లాగిన్ అండ్ సైన్ అప్ ఫంక్షనాలిటీ అయితే క్రియేట్ చేస్తదనమాట. సో ఇక్కడ చూసుకుంటే మీరు లైక్ మనకి కావాల్సిన క్వెరీస్ అయితే ఇక్కడ ఇస్తుంది లెఫ్ట్ సైడ్‌లో. సో వీటినైతే మనము రివ్యూ చేయాలనమాట. లైక్ రివ్యూ చేసి అప్లై చేంజెస్ అని క్లిక్ చేయాలి. సో క్లిక్ ఆన్ అప్లై చేంజెస్. నౌ ఇప్పుడేంటంటే ఈ చేంజెస్ లైక్ ఈ క్వెరీస్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ డేటాబేస్‌లో మనకి ఎగ్జిక్యూట్ చేస్తదనమాట. అండ్ కావాల్సిన టేబుల్స్ అయితే క్రియేట్ అవుతాయి లాగిన్ అండ్ సైన్ అప్ ఫంక్షనాలిటీకి. సో యాహ్! వన్స్ ఇది ఒకసారి బిల్డ్ చేశాకైతే చూద్దాము. యాహ్! గైస్ నాకైతే ఇప్పుడు మొత్తం లాగిన్ అండ్ సైన్ అప్ ఫంక్షనాలిటీ అయితే యాడ్ చేసింది. సో దీన్ని నేను లైక్ ప్రివ్యూ ఓపెన్ చేస్తున్నాను. సో క్లిక్ ఆన్ దిస్ వన్. ఓకే. నాకు ప్రివ్యూ అయితే ఓపెన్ అయింది. సో నౌ మనం సైన్ అప్ అండ్ లాగిన్ ఫంక్షనాలిటీ అయితే ఒకసారి టెస్ట్ చేద్దాము. సో ఫస్ట్ క్లిక్ ఆన్ సైన్ అప్, గివ్ యువర్ నేమ్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. సో క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్. ఓకే. నౌ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయిందనమాట. సో మనకిక్కడ డాష్‌బోర్డ్‌లో చూసుకుంటే యువర్ ఫీడ్‌బ్యాక్ బోర్డ్స్, క్రియేట్ అండ్ మేనేజ్ ఫీడ్‌బ్యాక్ కలెక్షన్ బోర్డ్స్ ఫర్ యువర్ ప్రొడక్ట్స్ అని ఉంది. సో నేనైతే ఫస్ట్ లైక్ క్రియేట్ బోర్డ్ అని ఉంది. సో క్లిక్ ఆన్ క్రియేట్ బోర్డ్. దీనికైతే ఒక నేమ్ అయితే ఇద్దాము. సో లెట్స్ గివ్ ఎక్స్‌ప్లోర్ విత్ మీ అండ్ ఆహ్, యాస్ ఎ బోర్డ్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. జస్ట్ డెమో కోసమని ఇలా ఇస్తున్నాను. సో క్లిక్ ఆన్ క్రియేట్ బోర్డ్. సో నాకు ఫస్ట్ అయితే ఒక బోర్డ్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ వ్యూ బోర్డ్ అనే ఆప్షన్ అయితే ఇచ్చింది. సో వ్యూ బోర్డ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఐ మీన్ ఫీడ్‌బ్యాక్ సబ్మిట్ చేయడానికైతే ఇక్కడ ఉంటదనమాట. సో లెట్స్ టెస్ట్ దిస్. ఇట్ వాస్ గుడ్. అండ్ ఇక్కడైతే ఎంఓయూస్ అయితే ఇచ్చిందనమాట. సో అండ్ మన నేము, మన ఈమెయిల్ ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. ఐ మీన్ దిస్ ఈజ్ బేసికల్లీ ఇదేంటంటే కస్టమర్స్ ప్రొవైడ్ చేస్తారు. సో దీన్ని మనం ఇంప్రూవైజ్ చేద్దాము. ప్రెజెంట్ అయితే లవబుల్ ఇలా బిల్డ్ చేసింది. సో సబ్మిట్ చేయగానే మనకిక్కడ యాక్టివ్‌లోకి అయితే వచ్చిందనమాట. ఐ మీన్ ఫీడ్‌బ్యాక్‌లో ఏమైనా ఇష్యూస్ ఉంటే మనము దీన్ని చెక్ చేయాలి కదా! సో ఇది ప్రెజెంట్ అయితే యాక్టివ్‌లోకి వచ్చింది. సో ఇది రిజాల్వ్ అయిపోయిందనుకుంటే మనకిక్కడ రైట్ సైడ్‌లో మనకి మార్క్ యాస్ రిజాల్వ్డ్ అని ఉంది. అండ్ డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేయొచ్చు. సో ప్రెజెంట్ మార్క్ యాస్ రిజాల్వ్డ్ అని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే రిజాల్వ్ దాంట్లోకైతే మనకి ఫీడ్‌బ్యాక్ యాడ్ అయిపోయింది. లైక్‌వైజ్ మనకి ఐ మీన్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! సో దానికోసం డిఫరెంట్ బోర్డ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొకటి లైక్ శాంపిల్ అని. లైక్‌వైజ్ ఇంకొక బోర్డ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు దానికి. అండ్ సిమిలర్‌గా దీంట్లో కూడా ఫీడ్‌బ్యాక్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో యాహ్! బేసికల్లీ మనకి లవబుల్ అయితే ఒక సింపుల్ ఐ మీన్ ఒక బేసిక్ ఫీడ్‌బ్యాక్ బోర్డ్ యాప్ అయితే బిల్డ్ చేసింది. సో దీన్ని మనము విండ్సర్ఫ్‌లో దీన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేసి ఒక ఫుల్ స్టాక్ యాప్‌గా ఎలా కన్వర్ట్ చేద్దామనమాట. సో యాహ్! ఇప్పుడైతే మనము ఈ కోడ్ అయితే బిల్డ్ చేసింది కదా! సో దీన్ని ఇంప్రూవైజ్ చేద్దాం అనుకుంటున్నాం విండ్సర్ఫ్‌ని. సో మనకి లైక్ ఇదైతే బిల్డ్ చేసింది. బట్ కోడ్‌ని ఎలా మనం తీసుకోవాలంటే లైక్ ఐ మీన్ ఇక్కడ కోడ్ అయితే ఉంది కదా! సో ఇక్కడ మనకి గిట్‌హబ్ ఆప్షన్ అయితే ఐ మీన్ ప్రొవైడ్ చేశారు లవబుల్ వోళ్ళు. సో ఇక్కడ సింక్ యువర్ ప్రాజెక్ట్ టు గిట్‌హబ్ అని ఉంది. సో క్లిక్ ఆన్ దట్ వన్. అండ్ అప్పుడు మనకి గిట్‌హబ్‌ని కనెక్ట్ చేయమని అడుగుతదనమాట. సో క్లిక్ ఆన్ కనెక్ట్ గిట్‌హబ్. సో ఆల్రెడీ లైక్ నేను ఐ మీన్ కనెక్ట్ చేశాను. సో నా అకౌంట్ అయితే ఇక్కడొచ్చిందనమాట. అండ్ యాహ్! గిట్‌హబ్ గో టు గిట్‌హబ్. ఓకే. నా అకౌంట్ అయితే ఇక్కడొచ్చింది. సో ఇక్కడైతే ఐ మీన్ మీరు కనెక్ట్ చేయకపోతే లైక్ కనెక్ట్ చేయమని అడుగుతది. అథెంటికేషన్ చేయమని అడుగుతది. సో అదైతే చేసేయండి. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ లైక్ స్టోర్ యువర్ ప్రాజెక్ట్ ఆన్ గిట్‌హబ్ విత్ టూ వే సింక్ అంటే ఆహ్, గిట్‌హబ్‌లో ఏమన్నా పుష్ చేస్తే దీంట్లోకొస్తది. అండ్ లవబుల్ నుంచి నువ్వు ఏం పుష్ చేసినా గిట్‌హబ్‌లో సింక్ అయిపోతదనమాట. సో యాహ్! అండ్ క్లిక్ ఆన్ ఇక్కడైతే ట్రాన్స్‌ఫర్ ప్రాజెక్ట్ అని ఉంది. సో ట్రాన్స్ఫర్ ప్రాజెక్ట్ టు గిటబ్ ఆర్గనైజేషన్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ క్లిక్ ఆన్ ట్రాన్స్ఫర్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఏదైతే కోడ్ ఉందో సో ఈ కోడ్ అయితే మనకి గిటబ్ అకౌంట్లో అయితే మనకి ఐ మీన్ అవైలబుల్ ఉంటుందన్నమాట. సో వన్స్ మనము ఓకే ఇక్కడ మనకి లింక్ కూడా ప్రొవైడ్ చేసింది అనమాట. సో కాపీ దిస్ లింక్
and paste it here. సో యాహ్! నాకైతే ఇప్పుడు మీరిక్కడ చూసుకుంటే నాకు ఆ ప్రాజెక్ట్ కోడ్ అంతా నా గిట్‌హబ్ అకౌంట్‌లో అయితే ఇక్కడ ఇచ్చేసిందనమాట. అండ్ ఇక్కడ స్టెప్స్ కూడా ఇచ్చింది. సో, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ప్రాజెక్ట్‌ని మన లోకల్ సిస్టమ్‌లో క్లోన్ చేసుకొని విండ్‌సర్ఫ్‌లో మనమున్న యాప్‌ని ఇంప్రూవైజ్ చేద్దామనమాట. ఇప్పుడు మనమైతే లైక్ కోడ్ అయితే మనకి ఐ మీన్ లైక్ గిట్‌హబ్‌లో అయితే ఉంది కదా! సో, విండ్‌సర్ఫ్ అయితే మనము ఇంకెవరైనా ఐ మీన్ డౌన్‌లోడ్ చేసుకోకపోతే ఫస్ట్ విండ్‌సర్ఫ్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. సో, విండ్‌సర్ఫ్.కామ్ అని గూగుల్‌లో అయితే సెర్చ్ చేయండి. సో, ఇదైతే వెబ్‌సైట్ డౌన్‌లోడ్ ద విండ్‌సర్ఫ్ ఎడిటర్. సో, మీరు లైక్ మీ సిస్టమ్‌ని బట్టి ఇక్కడ మీకు చూపిస్తదనమాట. సో, లైక్ యాహ్! నాది మ్యాక్ కాబట్టి లైక్ మ్యాక్ అని చూపిస్తుంది. సో, నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకున్నాను. సో, యాహ్! డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు గూగుల్ అకౌంట్‌తో అయితే లాగిన్ అయిపోండి. సో, లాగిన్ అయిపోయిన తర్వాత మీకు యూఐ అయితే ఇలా ఉంటదనమాట. సేమ్ సిమిలర్ టు వీఎస్ కోడ్ టైప్ ఆఫ్ థింగ్ ఉంటదనమాట ఇక్కడ. ఐ మీన్ వీఎస్ కోడ్ అండ్ కర్సర్. మీరు కర్సర్ ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో కర్సర్ గురించి చూసాము. సో, సిమిలర్‌గా సేమ్ ఆ విధంగానే యూఐ అయితే ఉంటది మనకిక్కడ. సో, ఇక్కడ మనకి ఓపెన్ ఫోల్డర్ అండ్ క్లోన్ రిపాజిటరీ అనే 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో, మనము గిటబ్‌లో ఉన్న కోడ్‌నయితే నేను నా లోకల్ సిస్టమ్‌లోకైతే క్లోన్ చేసుకున్నాను. సో, ఫీడ్‌బ్యాక్ ఫ్లో బోర్డ్ అని. సో, నేను ఇప్పుడైతే దాన్ని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో, క్లిక్ ఆన్ ఓపెన్ ఫోల్డర్ అండ్ దెన్ గో టు వేర్ ఇస్ లైక్ మనకెక్కడైతే ఇన్‌స్టాల్ ఉందో అక్కడికెళ్ళిపోండి అండ్ ఫీడ్‌బ్యాక్ ఫ్లో బోర్డ్. సో, యాహ్! నేనైతే ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేశాను. సో, నాకిక్కడైతే కోడ్ అయితే ఓపెన్ అయిందనమాట. అండ్ ఇక్కడ మనము ఇప్పుడు విండ్‌సర్ఫ్‌ని యూజ్ చేసి ఈ కోడ్‌నయితే కొంచెం ఇంప్రూవైజ్ అయితే చేద్దాము. అండ్ విండ్‌సర్ఫ్‌లో మనకి డిఫరెంట్ మోడల్స్ యాక్సెస్ చేయొచ్చనమాట. రీసెంట్‌గా మనకి లైక్ నిన్ననో, మొన్ననో వేవ్ 9 అని కొత్త అప్డేట్ అయితే ఇచ్చారు విండ్‌సర్ఫ్ నుంచి. వాళ్ళు న్యూ ఓన్ మోడల్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సిమిలర్ టు క్లాడ్ 3.7 సోనెట్ అండ్ క్లాడ్ 3.5 సోనెట్ మనకి బెస్ట్ కదా కోడింగ్‌కి. సో, సేమ్ వాటిలాగే వాళ్ళు ఇవైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ప్రెజెంట్ ఇవి ట్రై చేద్దాం ఒకసారి. ఎస్ లైక్ దిస్ వన్ ఉంది కదా! SW13 లిమిటెడ్ టైమ్ అని. సో, యాహ్! ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన కోడ్ అయితే ఇక్కడ మొత్తము ఐ మీన్ సెటప్ అయితే ఉందనమాట. సో, నేను ఇక్కడ ఏం అడుగుతున్నానంటే నాకు కోడ్ అయితే సెటప్ అయింది. సో, జస్ట్ ఫస్ట్ కోడ్‌ని దీన్ని అండర్‌స్టాండ్ చేసుకోమని చెప్తున్నాను. సో, ఫస్ట్ ప్లీజ్ అండర్‌స్టాండ్ ఆల్ మై కోడ్. ప్లీజ్ అండర్‌స్టాండ్ ఆల్ ద కోడ్ అండ్ స్ట్రక్చర్ ఇట్ అకార్డింగ్‌లీ. సో, ఫస్ట్ అయితే మన కోడ్‌ని అండర్‌స్టాండ్ చేసుకోమని అయితే దీనికి మనం ఇచ్చాను. సో, నాకు ఇక్కడున్న ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అంతా ఇది అనలైజ్ చేసుకొని దాంట్లో ఉన్న కాంటెక్స్ట్ అయితే అర్థం చేసుకుంటదనమాట. సో, లెట్స్ సీ వన్స్ ఇది మొత్తము లైక్ అనలైజ్ చేసుకున్నాక చూద్దాం. అయితే మనకి ఐ మీన్ కోడ్‌నయితే మొత్తం అనలైజ్ చేసుకుందది. ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అని ఇక్కడ ఏమేం ఫైల్స్ ఉన్నాయి అండ్ కీ ఫీచర్స్ ఏమున్నాయి అండ్ టెక్నికల్ ఇంప్లిమెంటేషన్ ఏమున్నాయి అండ్ ఇక్కడ మనకి పొటెన్షియల్ ఇంప్రూవ్‌మెంట్స్ అయితే ఇది ప్రొవైడ్ చేసింది. బ్యాక్ ఎండ్ ఇంటిగ్రేషన్‌లో కరెంట్‌లీ ఇట్ ఈస్ యూజింగ్ లోకల్ స్టోరేజ్. కుడ్ ఇంటిగ్రేట్ విత్ సూపర్ బేస్ ఇంటిగ్రేషన్. సో, మనకి మనకి లైక్ ఫీడ్‌బ్యాక్స్ ప్రొవైడ్ చేసినవన్నీ ప్రెజెంట్ అయితే లోకల్ స్టోరేజ్‌లో స్టోర్ అవుతున్నాయి. సో, దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు సూపర్ బేస్ డేటాబేస్‌ని కనెక్ట్ చేసి. సో, యాహ్! ఫస్ట్ అయితే నేను ఇప్పుడు అదే చేయబోతున్నాను. సో, యాహ్! ఇప్పుడు దీన్ని ఏమడుగుతానంటే ప్లీజ్ ఇంటిగ్రేట్ సూపర్ బేస్ database and store all the feedbacks into the database under particular board. సో, ప్రెజెంట్ అయితే సూపర్వైజ్ డేటాబేస్‌ని ఇంటిగ్రేట్ చేయమని అడుగుతున్నాను. అండ్ లైక్ మన ఫీడ్‌బ్యాక్స్ ఏవైతే కస్టమర్స్ ప్రొవైడ్ చేస్తారో అవన్నీ డేటాబేస్‌లో స్టోర్ చేసుకోమని లైక్ దీనికైతే ప్రొవైడ్ చేస్తున్నాను. సో, లెట్స్ సీ వన్స్ మొత్తం ఇది జనరేట్ చేసాక ఒకసారి చూద్దాము. ఈ జనరేట్ చేసిన తర్వాత ఒకసారి రన్ చేసి కూడా చెక్ చేద్దాము. ఇది ఎలా జనరేట్ చేస్తుంది ఏంటనేది. గైస్ ఇప్పుడైతే నాకు ఐ మీన్ సూపర్వైజ్ డేటాబేస్ ఇంటిగ్రేషన్ అయితే యాడ్ చేసిందనమాట. సో, ఫస్ట్ ఇప్పుడు మనమైతే ఈ యాప్‌నైతే ఒకసారి రన్ చేద్దాము. సో, ఎన్‌పిఎం రన్ డేవ్. సో, ఓపెన్ దిస్ లింక్. ఓకే. యాప్ అయితే ఓపెన్ అయింది. సో, మనం లాగిన్ అయ్యాం కదా! సో, డైరెక్ట్‌గా ఇలా అయితే మనకొచ్చేసింది. ఇక్కడ నాది అకౌంటు. సో, క్లిక్ ఆన్ డాష్‌బోర్డ్.
సో డాష్‌బోర్డ్ క్లిక్ చేయగానే మనకిక్కడ సింపుల్ ఫీడ్‌బ్యాక్ బోర్డ్ అనేది ఒకటైతే ఒకటి శాంపిల్‌గా అయితే బిల్డ్ చేసింది. మనం ఏం చేద్దామంటే ఒకటి కొత్తగా అయితే క్రియేట్ చేద్దాము. క్రియేట్ చేసి ఒకసారి డేటాబేస్‌లో చెక్ చేద్దాం అది యాడ్ అయితుందో లేదో. శాంపిల్ టెస్టింగ్ అని ఇస్తున్నాను నేను ప్రెజెంటు. సో యాహ్! సంథింగ్ క్లిక్ ఆన్ క్రియేట్. ఓకే. ఇప్పుడైతే ప్రెజెంట్ ఒక బోర్డ్ అయితే క్రియేట్ అయిపోయిందనమాట శాంపిల్ టెస్టింగు. సో క్లిక్ ఆన్ వ్యూ బోర్డ్ అండ్ ఒక ఫీడ్‌బ్యాక్ కూడా యాడ్ చేసి టెస్ట్ చేద్దాము. సో sample something and given name and email, submit feedback. ఓకే. ఫీడ్‌బ్యాక్ యాడ్ చేసేటప్పుడైతే నాకు ఎర్రర్ వచ్చింది. బట్ బోర్డ్ అయితే క్రియేట్ అయిందనమాట. ఒకసారైతే మనము లైక్ సూపర్‌బేస్ అకౌంట్‌కెళ్ళి ఒకసారి చెక్ చేద్దాము. గో టు సూపర్‌బేస్. వన్ సెకండ్. గో టు సూపర్‌బేస్ అకౌంట్ అండ్ ఇక్కడ టేబుల్ ఎడిటర్ ఉంది. సో, ఆ టేబుల్ ఎడిటర్ ఎళ్ళిపోయి బోర్డ్స్ అని ఉంది. సో, బోర్డ్స్‌లోకెళ్ళిపోతే మనకి 2 బోర్డ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో, మనం ఇప్పుడు క్రియేట్ చేసిన శాంపిల్ టెస్టింగ్ అయితే ఇక్కడ యాడ్ అయింది చూడండి. సో, దీన్ని బట్టి మనకి డేటాబేస్ అయితే ఇంటిగ్రేట్ చేసిందనమాట. బట్ ఫీడ్‌బ్యాక్ యాడ్ చేసేటప్పుడు మాత్రం సమ్ ఎర్రర్ అయితే వచ్చింది కదా! సో, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడికొచ్చి దీన్నైతే అడుగుదాము. వెన్ ఐ యామ్ సబ్మిటింగ్ ఫీడ్‌బ్యాక్ it is not storing in the database and I am getting error, so please fix it. And the board creation is working fine. సో లెట్స్ సీ మనమైతే ఇప్పుడు ప్రాంప్ట్ అయితే ఇచ్చాం కదా! సో ఒకసారి చూద్దాం ఇది ఫిక్స్ చేశాక ఒకసారి టెస్ట్ చేద్దాం అనమాట. యాహ్! గైస్ నాకిప్పుడైతే ఆ ఇష్యూ అయితే రిజాల్వ్ చేసి నాకిక్కడ ఏం చెప్పిందంటే, మనము లైక్ క్వెరీస్‌లో కొన్ని యాడ్ చేసేవి ఉన్నాయన్నమాట. సో, అవైతే మిస్ అయినాయి. అందుకే మనకి ఎర్రర్ వచ్చిందని చెప్పింది. సో, వీటినైతే నాకు సూపర్‌బేస్ ఎస్‌క్యూఎల్ ఎడిటర్‌లో యాడ్ చేయమని చెప్పింది. సో, నేనేం చేశానంటే దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి రన్ చేశాను. సో, ఈ ఈ క్వెరీస్ అయితే రన్ అయిపోయినాయన్నమాట. అండ్ రన్ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడైతే టెస్ట్ చేద్దాం ఇప్పుడు. సో, శాంపిల్ టెస్టింగ్‌లో ఇప్పుడు వ్యూ బోర్డ్ క్లిక్ చేసి ఒక ఫీడ్‌బ్యాక్ అయితే యాడ్ చేద్దాము. లెట్స్ సీ. ఇప్పుడు మనకి ఇష్యూ రిజాల్వ్ అయింది లేదా? సబ్మిట్ ఫీడ్‌బ్యాక్. ఓకే. నౌ ఇప్పుడైతే మనకి ఫీడ్‌బ్యాక్ ఇక్కడ యాడ్ అయింది అండ్ క్లిక్ ఆన్ రిజాల్వ్. సో, ఇప్పుడైతే రిజాల్వ్‌లోకొచ్చింది. సో, ఇక్కడైతే మనకి ఇప్పుడు చూపిస్తుంది కదా! సో, లెట్స్ సీ ఇన్ ద డేటాబేస్. గో టు ఎస్‌క్యూఎల్ అండ్ గో టు టేబుల్ ఎడిటర్ అండ్ గో టు ఫీడ్‌బ్యాక్ ఐటెమ్స్. ఓకే. ఇప్పుడు ఫీడ్‌బ్యాక్ ఐటెమ్‌లో అయితే మనము ఇప్పుడు యాడ్ చేసాం కదా! ఒక ఫీడ్‌బ్యాక్. ఆ ఫీడ్‌బ్యాక్ అయితే యాడ్ అయిపోయిందనమాట. సో, అండర్ ఆ బోర్డ్ ఐడీ కింద. సో, యాహ్! నౌ ఫీడ్‌బ్యాక్ ఐటెమ్స్ కూడా డేటాబేస్‌లో యాడ్ అయిపోయినాయనమాట. సో, లైక్‌వైజ్ మనము వైబ్ కోడింగ్ అనేది ఇలా చేయొచ్చనమాట. మనము లవబుల్‌కెళ్ళిపోయి ఒక సింపుల్ యాప్ బిల్డ్ చేసి అండ్ ఏదైనా ఏఐ కోడర్ ఐదర్ ఇట్ ఈస్ కర్సర్ గాని, విండ్సర్ఫ్ గాని దాంట్లో మనం బిల్డ్ చేసిన కోడ్‌ని క్లోన్ చేసుకొని ఇక్కడ మనం వైబ్ కోడ్ చేయొచ్చనమాట. అంటే మనము ఇప్పుడు నాకు ఫీడ్‌బ్యాక్ ఐటెమ్స్ యాడ్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చింది. సో, నేను జస్ట్ ఆ ఎర్రర్‌ని ఇచ్చేసి నాకిలా ఎర్రర్ వస్తుందని చెప్తే దానికి రిజాల్వ్ చేసి నాకు మొత్తం ఎడిట్ చేసి అయితే ఇచ్చిందనమాట. సో, లైక్‌వైజ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఫంక్షనాలిటీ ఏంటంటే ఇక్కడ ఫీడ్‌బ్యాక్ ఫార్ము ఇక్కడే ఉంటుంది గదా! సో, ఇలా గాకుండా మనకు బేసికల్లీ ఎలా వర్క్ అవుతది, మనం కస్టమర్స్‌కి ఒక ఫీడ్‌బ్యాక్ యూఆర్ఎల్ సెండ్ చేస్తే, వాళ్ళు ఆ ఫీడ్‌బ్యాక్ ఆ యూఆర్ఎల్‌లో ఆ ఫార్మ్‌లో సబ్మిట్ చేస్తారు గదా! సో, ఆ ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేయమని అడుగుదాము. సో, ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే సో, యాహ్! నేనిప్పుడైతే దానికి రిలేటెడ్ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సో, ఇప్పుడైతే ఇది జనరేట్ చేసింది. సో, వన్స్ జనరేట్ చేసాక ఒకసారి చూద్దాం. గైస్ నాకైతే ఇప్పుడు నేను అడిగిన ఫంక్షనాలిటీ అయితే బిల్డ్ చేసిందనమాట. సో, ఒకసారైతే అవుట్‌పుట్ చూద్దాము. సో, యాహ్! ల్యాండింగ్ పేజ్ అయితే ఇలా ఉంటది. సో, ఇక్కడ లాగిన్ అండ్ సైన్ అప్ ఉంది. సో, క్లిక్ ఆన్ లాగిన్. మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి అకౌంటు. సో, జస్ట్ గివ్ యువర్ క్రెడెన్షియల్స్. క్లిక్ ఆన్ లాగిన్. సో, లాగిన్ అయితే అయిపోయింది. మనం ఇందాక క్రియేట్ చేసినాం 2 బోర్డ్స్. సో, ఇక్కడ 2 బోర్డ్స్ అయితే ఉన్నాయి. సో, మన మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటంటే మనము కస్టమర్స్‌కి మనము ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ అయితే షేర్ చేయాలి కదా! సో, ఇక్కడ వ్యూ బోర్డ్‌కొచ్చేసి ఇక్కడ షేర్ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ అయితే ఒకటి కొత్త ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేసిందనమాట. సో, క్లిక్ ఆన్ షేర్ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్. సో, లింక్ అయితే కాపీ అయింది. లెట్స్ సీ ఈ లింక్‌లో అసలేముందో. సో, పేస్ట్ దిస్ లింక్. ఓకే. ఇప్పుడు మనం ఈ లింక్ ఓపెన్ చేయగానే మనకి ఫీడ్‌బ్యాక్ షేర్ చేయడానికైతే ఒక ఫార్మ్ అయితే ఇచ్చిందనమాట. సో, లెట్స్ సీ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ అయితే మనం ఫిల్ చేద్దాం ఇక్కడ.
and select some emoji, give a name and email, and submit feedback. Click on submit feedback. So thank you, your feedback has been submitted successfully అని వచ్చింది. సో మనం ఇప్పుడు కస్టమర్స్ అయితే ఐ మీన్ యాక్చువల్గా ఇది కస్టమర్స్ చూస్తారు కదా, సో కస్టమర్స్ అయితే ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేశారు. ఆ సబ్మిట్ చేసింది మన డాష్ బోర్డ్లో అయితే కనిపించాలి కదా. సో లెట్స్ గో టు అవర్ డాష్ బోర్డ్. ఓకే, రిఫ్రెష్ వన్స్ అండ్ నౌ ఓపెన్ దిస్ వ్యూ బోర్డ్. ఓకే, ఇప్పుడు మనకైతే అక్కడ సబ్మిట్ చేసిన ఫీడ్బ్యాక్ అయితే ఇక్కడ యాడ్ అయింది చూడండి. సో ఇక్కడ నుంచి అయితే మనము కస్టమర్ పంపించిన ఫీడ్బ్యాక్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని లైక్ మనం ఏమన్నా రిజాల్వ్ చేసి ఉంటే రిజాల్వ్ చేసి అండ్ క్లిక్ ఆన్ రిజాల్వ్. సో అదైతే రిజాల్వ్‌లోకి అయితే ఎళ్ళిపోయిద్ది. సో లైక్ వైజ్ ఇలా సింపుల్‌గా కస్టమర్స్‌కి మనము ఐ మీన్ ఇదొక ప్రొడక్ట్ అండ్ ఈ ప్రొడక్ట్ కూడా షేర్ చేయొచ్చనమాట. లైక్ సేమ్ ఈ విధంగా. సో యాహ్! అండ్ చూసారు గదా! సో ఇలా సింపుల్‌గా మనం ఒక సాస్ యాప్‌నయితే మనము యూజింగ్ లవబుల్ అండ్ విండ్సర్ఫ్ అయితే బిల్డ్ చేసాము. సో మనము వైబ్ కోడింగ్ గురించి వింటున్నాం. సో మీరు గూడా వైబ్ కోడింగ్ లైక్ యూజ్ చేసి ఒక యాప్ అయితే బిల్డ్ చేయండి. నేను దీనికైతే మీకు స్ట్రక్చర్ ఎలా ఐ మీన్ ఎలా స్టార్ట్ చేయాలి అండ్ ఎలా ఎన్హాన్స్ చేయొచ్చు మన ప్రొడక్ట్‌ని అనేది ఈ వీడియోలో అయితే చూపించాను కదా. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ గైస్ మీకు వీడియోస్ హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి గైస్. మీరు లైక్ చేస్తే లైక్ మోర్ పీపుల్‌కి రీచ్ అవుతారనమాట. సో యాహ్! ఈ వీడియోలో అయితే అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.